ప్రాణంగా ప్రేమించే ఒక కూతురి యొక్క తల్లిదండ్రులు ఆ అమ్మాయి యొక్క ఓణీల్ ఫంక్షన్ ని డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టి అట్టహాసంగా చేస్తూ ఉంటారు. కానీ స్టేజ్ మీద కూర్చున్న ఆ పాప ముఖంలో కనీసం సంతోషం అనేది లేదు. ఆందోళనతో, భయంతో, ఒక రకమైన నిరాశతో కూర్చొని ఉంటుంది. దానికి కారణం, నీ ఫంక్షన్ జరిగినప్పుడు నీ పక్కనే ఉంటాను అని చెప్పిన తన ప్రాణంగా ప్రేమించే ఫ్రెండ్ ఆ రోజు ఫంక్షన్ కి రాలేదు. దానికి కారణం, 15 రోజుల క్రితమే వాళ్ళ అమ్మగారు సడన్ గా చనిపోవటం. వాళ్ళ అమ్మగారు దినం చేయటానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు ఉండటం వల్ల, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమి చేయలేక ఉండటం వల్ల దినం వాయిదా పడటం, దినం అమ్ముకోకుండా శుభకార్యాలకు వెళ్ళకూడదని చెప్పి వాళ్ళ పాపని వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకున్నందువల్ల ఆ స్నేహితురాలు లేని లోటు మాత్రమే కనపడుతుంది. ఇప్పుడు తను ఏం చేస్తుందో అని బాధపడుతుంది. ఈ లోపు అందరూ వచ్చి అక్షంతలు వేసి కట్న కానుకలు చాలా భారీగా విరాళాలు ఇస్తా ఉంటారు. ఐ మీన్ విరాళాలు కాదు, డబ్బుల రూపంలో ఇస్తా ఉంటారు. వెంటనే ఆ పాప ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు భోజనాలకు వెళ్తారనగా ఒక్కసారి మైక్ తీసుకొని, మా నాన్న ఏర్పాటు చేసిన ఈ ఫంక్షన్ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అయితే మీరిచ్చిన ఈ కానుకలన్నీ కనీసం చనిపోయిన తర్వాత దినం చేయటానికి కూడా డబ్బులు లేని నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఇచ్చి గ్రాండ్ గా నేను వాళ్ళ యొక్క అమ్మని దినం చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను అనేటప్పటికి వాళ్ళ నాన్న, సరేనమ్మా నీ ఇష్టం అలాగే చేద్దుగానంటే, అప్పుడు అంటది, శుభకార్యాలు ఎన్నైనా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి వాళ్ళు ఎంత త్యాగం చేశారో, ఎంత కష్టపడ్డారో చెప్పుకుంటే ఒక అవకాశం ఘనకార్యం. మరి అటువంటిది చేసినప్పుడు కనీసం ఆ తల్లిదండ్రుల రుణాన్ని కూడా తీర్చుకోలేనప్పుడు కష్టంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మంచిదా, లేకపోతే శుభకార్యాలు ఉన్న వాళ్ళకి డబ్బులు వాళ్ళు చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మంచిదా అని నేను ఆలోచిస్తే నాకు ఈ ఐడియా వచ్చింది. ఇక నుండి మీరు ఎట్టి పరిస్థితుల్లో శుభకార్యానికి డబ్బులు ఇవ్వద్దు, ఘనకార్యానికి డబ్బులు ఇచ్చే ఒక అలవాటుని మనము అలవాటు చేస్తే అది సాంప్రదాయంగా మారద్ది. అదే సాంప్రదాయం కొనసాగితే అందరూ మిమ్మల్ని దేవుడుగా కొలుస్తారనేటప్పటికి వాళ్ళందరూ ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి నువ్వు దినం చేయక్కర్లేదు, పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయి, మేమే ఘనకార్యం చేస్తామని చెప్తారు. ఆ పాప చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ.